ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौरनिथाय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। సో ఈరోజు మనం భగవద్గీత 18 డేస్ కోర్స్ కార్యక్రమంలో 10వ అధ్యాయానికి మనం రీచ్ అయ్యాము. ఈరోజు 10వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాము. 10వ అధ్యాయం పేరు భగవద్ విభూతి. ఫస్ట్ లైన్ చూపించండి. ముఖ్యంగా 10వ అధ్యాయం మనకు భగవంతుడి యొక్క సర్వాంతర్యామి శ్రీమద్ భగవద్గీత, ద ఆపులెన్స్ ఆఫ్ ద అబ్సల్యూట్ విభూతి యోగ. దీంట్లో భగవంతుడు మనకు ఆయన యొక్క శక్తి విస్తారము, భగవంతుడు ఈ రెండు భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులకు రెండింటికి కూడా సృష్టికర్త. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా భగవంతుడే సృష్టికర్త అనేది మనం దీంట్లో తెలుసుకోవచ్చు. భగవంతుని ప్రతి విభూతులు అంటే దేంట్లో భగవంతుని చూడొచ్చు మనము అనేది చాలా విస్తారంగా వివరించారు. నెక్స్ట్ దీంట్లో చూడండి ఒకసారి. సో భగవంతుడు ఒక గర్భోదకశాయి విష్ణువు గర్భోదక సముద్రంలో పడుకొని ఉన్నారు. సో గర్భోదకశాయి విష్ణువు యొక్క నాభి కమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఉద్భవించడము, బ్రహ్మ నుంచి వివిధ జీవులన్నీ కూడా భగవంతుడి ఆదేశానుసారం క్రియేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి నుంచి భగవంతుడి సృష్టిలో భాగము. భగవంతుడి సృష్టింపబడ్డ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఋషులు, నారదుడు, బ్రహ్మదేవుడు, శివ, దేవతలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ మాత స్లైడ్. నమే విదుసురగనా ప్రభవం నమహర్షయః అహం ఆదిర్హ్య దేవానాం మహర్షీనాం చ సర్వశః. భగవంతుడు ఈ అధ్యాయంలో చెప్తున్నారు తన విభూతుల గురించి. దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఆరంభమును విభూతులను తెలుసుకోలేరు. ఎందుకంటే అన్ని విధాలుగా నేనే దేవతలకు మహర్షులకు మూలమును. సో భగవంతుడు చెప్తున్నాడు, నేను ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి మనం పూజ చేసేటువంటి 33 కోట్ల దేవీ దేవతలకు లేదంటే మహర్షులకు ప్రతి ఒక్కరికి కూడా ఆది నేనే. కాబట్టి ఆది గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోలేరు. లైక్ ఎగ్జాంపుల్, మనం కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా బేబీ లాగా ఉంటాం. ఎలా మనం ఫామ్ అయ్యాము, ఎలా పెరిగాము, ఎలా మనము 9 మాసాల లోపల ఎలా ఉండే, మరి బయటకి ఎలా వచ్చామనేది ఎవరు తెలుసుకోలేరు. ఆది గురించి తెలుసుకోలేరు, తన ఆది గురించి. సో అదే విధంగా ఈ సృష్టి యొక్క ఆది అనాది భగవంతుడు కాబట్టి భగవంతుడి గురించి తెలుసుకోలేరు ఎవరు కూడా అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ బోధిస్తున్నాడు. నెక్స్ట్, యో మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం
అసమ్మూఢః సమర్థేషు సర్వ పాపై ప్రముచ్యతే. సో భగవంతుడు ఇక్కడ ప్రతి ఒక్క జీవి అన్లెస్ అంటిల్ పాప పుణ్య కర్మ లేకుంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోలేడు. కాబట్టి పాపం గాని పుణ్యాన్ని గాని అనుభవించడానికే ఈ లోకానికి వస్తాం. అంటే లోకం ఇన్ ది సెన్స్ ఈ బ్రహ్మాండంలోకి. కాబట్టి ఎవరైతే పాపాలతో చాలా బాధలు దుఃఖాలు అనుభవిస్తున్నారో వాళ్ళు వాళ్ళ పాపాల నుంచి బయటపడాలి. పాప కర్మ నుంచి అంటే భగవంతుడు సీక్రెట్ చెప్తున్నాడు దీంట్లో. నన్ను పుట్టుక లేనివానిగా ఆది రహితునిగా సకల లోకములకు పరమ ప్రభువుగా తెలుసుకున్న వాడే మానవులలో భ్రాంతి లేనివాడై సమస్త పాపాల నుండి విముక్తి పొందగలుగుతాడు. చూడండి, మనము భగవద్గీత చాలా మంది వింటున్నాము, అర్థం చేసుకుంటున్నాము, పాటిస్తున్నాము, కానీ దాని పట్ల విశ్వాసము అంతగా చూపించట్లేదు. భగవంతుడు అంటున్నాడు, ఎందుకు? అది భ్రాంతి, మాయలో ఉన్నాం కాబట్టి మనం భగవంతుని అర్థం చేసుకోలేకపోతున్నాము. ఈ భ్రాంతి నుంచి బయట ఎవరైతే పడతారో, ఈ మాయా మోహం నుంచి బయటపడతారో వాళ్ళు భగవంతుని యాజ్ ఇట్ ఈస్ గా అర్థం చేసుకోగలరు, లేదంటే భగవంతుని అర్థం చేసుకోలేరు. ఏమని? భగవంతుడు సర్వలోక మహేశ్వరుడు, అన్ని లోకాలకు భగవంతుడే మహేశ్వరుడు అని చెప్తారు, లోక మహేశ్వరం. సో కాబట్టి ఇక్కడ మనము వేరే వేరే దేవతలు వాళ్ళ వాళ్ళ లిమిట్ లో మహేశ్వరుడు, అంటే ఈశ్వర అంటే కంట్రోలర్. సపోజ్ ఇంద్రుడు ఉన్నాడు, దేవలోకానికి ఈశ్వరుడు, ఆయన కంట్రోలర్. అదేవిధంగా వేరే వేరే దేవతల డిపార్ట్మెంట్ ఉంటుంది. సపోజ్ చంద్రలోకం ఉంది, చంద్రలోకానికి ఈశ్వరుడు చంద్రుడు, సూర్యలోకం సూర్యుడు. అలా మనం ఒక్కొక్క స్టేట్ లేకుండా మన ఇంట్లో మనం కూడా ఇంటి పెద్ద కంట్రోలర్ లాగా ఉండొచ్చు. కానీ భగవంతుడు ఈ చరాచర సృష్టి మొత్తానికి కూడా మహేశ్వరుడు. అన్ని లోకాలకు, అన్ని సృష్టులకు, అన్ని బ్రహ్మాండాలకు కూడా భగవంతుడు మహేశ్వరుడు. నెక్స్ట్, బుద్ధిర్జ్ఞాన సమ్మోహ క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాం. సో భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్ మాతాజీ, నెక్స్ట్ స్లైడ్. బుద్ధి, జ్ఞానము, సందేహము, మోహము లేకపోవడము, క్షమాగుణము, ఇక్కడ భగవంతుడు దీంట్లో తాత్పర్యంలో చెప్తున్నారు. బుద్ధి, జ్ఞానము, సందేహము, మోహము లేకపోవటము, క్షమాగుణము, సత్య సంధత, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము. నెక్స్ట్ మాత్రం దాని కింద ఉన్నాయి. మనో నిగ్రహము, సుఖ దుఃఖాలు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమభావము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల ఈ వివిధ గుణాలు నా చేతనే సృష్టింపబడినాయి. అంటే భగవంతుడి సృష్టిలో ఒక జీవి ఈ దేహాన్ని తీసుకుంటున్నప్పుడు ఈ దేహంతో పాటు ఇవన్నీ వస్తాయి అన్న. అంటే అన్ని ఈ సద్గుణాలు రావడం లేదు. సో మహాత్ములలో సద్గుణాలు వస్తాయి, కొంతమందిలో అసద్గుణాలు. సో అవి కూడా ఎట్లా, వాళ్ళ కోరిక మేరకు భగవంతుడు అది ప్రొవైడ్ చేస్తాడు. లైక్ ఎగ్జాంపుల్, మన పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఎంసెట్, జేఈ మెయిన్స్, లేకుంటే నీట్. సో ఏదైనా ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళ ర్యాంక్ బట్టి ప్రభుత్వం వాళ్ళకు ఫెసిలిటీ చేస్తుంది. వాళ్ళ ర్యాంక్ బట్టి వాళ్ళు కౌన్సిలింగ్ అప్లై చేసుకుంటారు. సో దాంట్లో అక్కడ సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కూడా భగవంతుడు లాస్ట్ లైఫ్ లో కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మసు, మనం లాస్ట్ లైఫ్ లో ఇవన్నీ బుద్ధికి సంబంధించినటువంటి కర్మ చేస్తే అద్భుతమైనటువంటి బుద్ధి, జ్ఞానము, తర్వాత క్షమాగుణము, లాస్ట్ లైఫ్ లో మనం క్షమాగుణము ఉన్నటువంటి సాంగత్యంలో మనం జీవిస్తే వాళ్ళ సాంగత్యంలో అటువంటి కారణం గుణ సంగస్య. సో వాళ్ళకు క్షమాగుణం అంటే దాదాపు ఏంటంటే సత్వగుణము. సో అందరినీ క్షమిస్తూ ఉంటారు. ఆ విధంగా
చాలా మంది చాలా డబ్బు సంపాదిస్తారు కష్టపడి, కానీ దాన ధర్మం చెయ్యరు. సో దానం చేసే గుణం రావాలంటే అది కూడా అటువంటిది లాస్ట్ లైఫ్ లో మనము చేస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ లైఫ్ లో అటువంటి గుణం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైనా కూడా ఈ సృష్టిలో ఈవెన్ దానం చేసే గాని, లోభి గాని, వాట్ ఎవర్, ఇవన్నీ కూడా భగవంతుడి వల్ల సృష్టింపబడతాయి. భగవంతుడు ఎలా? డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్ వేళ భగవంతుడు ఈ భౌతిక ప్రకృతి భగవంతుడి యొక్క శక్తి. ఈ శక్తులు లైక్ ఎట్లయితే మనం ఒక పిక్చర్ ఏదైనా తీసుకుంటే దాంట్లో ఒక పిక్చర్ లో డిఫరెంట్ కలర్స్ మనం యూజ్ చేయొచ్చు. హెయిర్స్ ఒకటి, డ్రెస్సింగ్ ఒకటి, లేకపోతే ఫేస్ ఒకటి, డిఫరెంట్ ఈ ఈ బాడీలో కూడా యాంక్లెట్స్ కానీ డిఫరెంట్ వాటికి డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తాం. అలానే ఈ గుణాలు కూడా కలర్స్ లాగానట్టు. సో భగవంతుడు ఆ విధమైనటువంటి వాటిని ప్రొవైడ్ చేస్తాడు. దాంతో మనము కర్మలు చేయడం ప్రారంభిస్తూ ఉంటాం. నెక్స్ట్ మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాత ఏషాం లోక ఇమా ప్రజా. సో భగవంతుడు చెప్తున్నాడు, సప్త మహర్షులు, వారికి ముందు ఇతర 4 మహర్షులు, మనువులు, తర్వాత మానవుల పూర్వీకులు నా మనస్సు నుండి జన్మించి నా నుండే వచ్చారు. వివిధ లోకాల్లో నిండినట్టి జీవులందు వారి నుండి జన్మించారు. ఈ సృష్టి సప్త మహర్షులు. ఫస్ట్ మొట్టమొదటిగా 4 మహర్షులు ఎవరు? సనకాది మహర్షులు, తర్వాత మనువులు 14 ఎస్. సో మానవులకు పూర్వం మనువులు వచ్చారు. తర్వాత సప్త మహర్షులు, మనువులు 14 ప్లస్ 7 ఎంత? 21 నలుగురు, 25 ఈ యొక్క లోకంలో సృష్టికి వాళ్ళు కారకులు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. భగవద్గీతలో 10వ అధ్యాయము 8, 9, 10, 11 ఈ 4 శ్లోకాలను చతుశ్లోకి భగవద్గీత అంటారు. ఈ మొత్తం 4 శ్లోకాల్లో భగవంతుడు చాలా అద్భుతంగా ఈ సృష్టి గురించి, సృష్టి క్రియేషన్ గురించి వివరించడం జరిగింది. ఎవరైతే వీటిని అర్థం చేసుకుంటారో భగవంతుడు 8, 9లో, 10, 11లో భగవంతుడు వాయిస్ ఇంటరప్ట్ అవుతుంది. ఈ అర్థం చేసుకున్న వాళ్ళను భగవంతుని చేరుకునే జ్ఞానాన్ని, శక్తిని నేను ప్రసాదిస్తానని చెప్పేసి భగవంతుడు మాటిస్తాడు. దయచేసి అందు గురించే ఈ 4 శ్లోకాలు చాలా చాలా ముఖ్యమైనవి. సో దయచేసి వీటిని శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. భగవంతుడి శ్లోకంలో చెప్తున్నారు, సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము. పాయింట్ టు పాయింట్ చూడండి. సమస్త ఆధ్యాత్మిక భౌతిక. చాలా మంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకు ఇదేంది ఆధ్యాత్మిక భౌతిక అనుకోవచ్చు. ఆధ్యాత్మిక అంటే వైకుంఠ లోకాలు, భౌతిక అంటే ఈ మన బ్రహ్మాండంలో ఉన్నటువంటి 14 లోకాలు. ఈ 14 లోకాలతో పాటు సో ఇంకా ఇటువంటి అనంత కోటి బ్రహ్మాండాలు ఉంటాయి. ఈ బ్రహ్మాండాలన్నీ కూడా కలిపి భౌతిక ప్రపంచం అంటారు, భౌతిక జగత్తు. కాబట్టి భగవంతుడు అటు ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు రెండిటికి కూడా నేనే కారణం అంటున్నాడు. భౌతిక జగత్తులో చూడండి, వీళ్ళందరూ కూడా సృష్టింపబడతా ఉన్నారు. ఆ సృష్టి అంతటికి కూడా నేనే కారణమని భగవంతుడు చెప్తున్నాడు. సమస్తము నా నుండి ఉద్భవిస్తుంది. సమస్తం అన్నప్పుడు ఇంక ఎగ్జంప్షన్ లేదు. సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది. దీనిని పరిపూర్ణంగా ఎరిగిన బుద్ధిమంతులు ఈ విషయాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఎవరైతే ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు అని భగవంతుడు చెప్తున్నారు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలవారు, బుద్ధిమంతులు. ఇంకా వాళ్ళు
ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళ నెక్స్ట్ కార్యాచరణ ఏముంటది? నా భక్తియుక్త సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను భజిస్తారని భగవంతుడు మనకు డిక్లేర్ చేస్తున్నాడు ఇక్కడ. సో ఏంటి మరి ఈ సృష్టిలో ముఖ్యంగా బ్రహ్మాది దేవతలు బ్రహ్మ, శివ, తర్వాత ఇంకా సప్త ఋషులు, తర్వాత దేవతలు ఇంద్రుడు వీళ్ళందరూ చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. వాళ్ళ గురించి కొద్దిగా మనకు దీంట్లో చెప్తున్నారు. వివిధ శాస్త్రాల్లో భగవద్గీతతో పాటు వివిధ శాస్త్రాల్లో శ్రీకృష్ణుడే బ్రహ్మ శివాది దేవతలందరికీ మూలమని సమస్త వేద సాహిత్యం అంగీకరించింది. యో బ్రహ్మణాం విదదాతి పూర్వం యో వై వేదాంశ గాపయతి స్మ కృష్ణ. ఇది గోపాల తాపనిషత్తు నందు 1.24 నందు చెప్పడం జరిగింది. సో ఆదిలో బ్రహ్మకు వేద జ్ఞానాన్ని ఉపదేశించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే విష్ణువు. దర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ విష్ణు అంటే భగవంతుడు విష్ణువు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పురుష అవతారం. ఓకే, భగవంతుడి అనేక రకాల అవతారాలు ఉంటాయి. గుణావతారాలు, పురుషావతారాలు. పురుషావతారంలో కారణోదకశాయి విష్ణువు, గర్భోదకశాయి విష్ణువు, దాని క్షీరోదకశాయి విష్ణువు. తర్వాత గుణావతారాల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు అంటే శివ. ఆ విధంగా ఎన్నో అవతారాలు ఉంటాయి భగవంతుడివి. తర్వాత భగవంతుడు సో ఇక్కడ ప్రజాపతిం చ రుద్రం చ అప్యాహం ఏవ సృజామి వై తౌహి మాం న విజానీతో మమ మాయా విమోహితౌ. ప్రజాపతులు శివాదులు నా చేతనే సృష్టింపబడ్డారు. అయినా నా మాయచే మోహితులైన కారణంగా నాచే సృష్టింపబడ్డామని వారికి తెలియదు. వరాహ పురాణంలో కూడా ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. నారాయణ పరో దేవ తస్మాత్ జ్ఞాతశ్చతుర్ముఖ తస్మాత్ రుద్రో భవద్దేవ సచ సర్వజ్ఞతాం గతః. నారాయణుడే భగవంతుడు, అతని నుండే బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ నుండి శివుడు జన్మించడం జరిగింది. నెక్స్ట్ మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుషంతి చరమంతి చ. సో మొదటి శ్లోకంలో ఈ సృష్టికి మూలము ఎవరు అని అర్థం చేసుకుంటే నెక్స్ట్ ఏం చేస్తారంటే భగవంతుని ఆ విధంగా అర్థం చేసుకున్నటువంటి సృష్టికి సర్వ బ్రహ్మ కూడా చెప్తున్నారు బ్రహ్మ సంహితలో. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకు కారణభూతుడు ఆ పరమేశ్వరుడు. ఈశ్వర పరమకృష్ణ అంటున్నాడు. సో కృష్ణ భగవానుడు. సో కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు భగవంతుడి సేవలో నియుక్తమవుతారు. తర్వాత 9th శ్లోకంలో సేవలో నియుక్తం అవ్వటం అంటే ఇక్కడ మన ఈ ఫోటోలో చూడొచ్చు. సో ముఖ్యమైన సేవ భగవంతుని చేరుకోవడానికి, భగవత్ లోకానికి వెళ్ళడానికి 9 రకాల సేవలు ఉంటాయి. దాంట్లో శ్రవణం, కీర్తనం. శ్రవణం మొదటి సేవ, రెండవది కీర్తనం. సో ఇక్కడ ఏమన్నా నా విశుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే సంలగ్నమై ఉంటాయి. వారి జీవితాలు పూర్తిగా నా సేవకే అంకితమై ఉంటాయి. తర్వాత నిరంతరము వాళ్ళు ఏం చేస్తారంటే నా భక్తులు పరస్పరము బోధనలు చేసుకుంటూ నా గురించి మాట్లాడుకుంటూ వారు గొప్ప సంతృప్తిని, ఆనందాన్ని పొందుతారు. భగవద్భక్తులు నిజమైన ఆనందాన్ని దేంట్లో పొందుతారంటే భగవంతుడి గురించి చర్చించుకుంటూ, భగవంతుడి గుణగణాలను చర్చించుకుంటూ ఆనందాన్ని పొందుతారు. ఎందుకు అలా ఆనందం వస్తుంది, మరి మిగతా వాళ్ళకి ఆనందం రాదా అంటే ఒకసారి నారదుడు వైకుంఠం వెళ్ళినప్పుడు సో విష్ణు భగవానుడు అడుగుతున్నారు, నారదా సో భూలోకంలో ఎలా ఉంది, అంత బాగున్నారంటే అప్పుడు నారదుడు అంటాడు, లేదు ప్రభు, సో అంత భూలోకంలో ఎలా ఉంటుంది, సో అది 4 క్లేశాలు, జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు,
త్రివిధ తాపాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, అన్ని కష్టాలు, అన్ని బాధలతో సతమతం అవుతా ఉన్నారు. భగవంతుని దర్శనం ఎలా, భగవంతుని చేరుకోవడం ఎలా, భగవంతుని ఆ సాక్షాత్కారం పొందడం ఎలా, భగవత్ సాంగత్యం పొందడం ఎలా అని వాళ్ళు చాలా ఆలోచిస్తా ఉన్నారు. సో కాబట్టి మరి మిమ్మల్ని పొందటము, మీ సాంగత్యాన్ని పొందటము ఎలా అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారంటే భగవంతుడు చెప్తున్నాడు, నాహం వసామి వైకుంఠే న యోగి హృదయే శివ మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద, నేను నా వైకుంఠంలో ఉండను, తర్వాత యోగుల హృదయాల్లో ఉండను. నా యొక్క భక్తులు ఈ ఫోటోలో ఉన్నట్టుగా ఎక్కడైతే నా గురించి, నా గుణగణాలను, నా నామ రూప గుణ లీలలను వాళ్ళు శ్రవణ కీర్తనలు చేస్తూ ఉంటారో, కీర్తన చేస్తూ ఉంటారో, అక్కడ నేను వినడానికి అక్కడ ఉంటాను అని చెప్పేసి తిష్ట వేసి కూర్చుంటానని భగవంతుడు మాట ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 10th మాతాజీ, 11th వెళ్ళిపోయారు. ఓకే సార్, దీని తర్వాత 10th కూడా ఉంది. ఓకే. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. సో దీంట్లో ఈ 4 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. సో భగవంతుడు చెప్తున్నాడు, ప్రేమతో నన్ను సేవించడానికి నిరంతరము అంకితమైన వంటి వారికి దేని ద్వారానైతే వారు నన్ను చేరుకులరో అట్టి అవగాహనను నేను ఇస్తాను. భగవంతుడు చెప్తున్నాడు, ప్రేమతో ఎవరైతే నన్ను చేరడానికి ప్రయత్నం చేస్తారో వాళ్లకు బుద్ధిని నేను ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు భగవంతుడు. నెక్స్ట్, తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞాన దీపేన భాస్వత. సో ఈ ఫోటోలో మనం చూసినట్టయితే నారదుడు ఉన్నాడు. ఆ చిన్న 5 సంవత్సరాల బాలుడు ఎవరు? ధ్రువ మహారాజ్. సో తల్లి చెప్పడం ప్రకారము నేను వెళ్ళి మా నాన్నగారి ప్రేమను ఎలా పొందాలి. సో చిన్నమ్మ చెప్తున్నారు, నువ్వు నా గర్భంలో పుట్టి ఉంటే పొందేవాడివి, కాబట్టి నువ్వు ఇప్పుడు నీకు ఛాన్స్ లేదు అంటే, అప్పుడు తల్లిని అడిగితే తల్లి అంటుంది, అది కేవలం భగవంతుడి యొక్క కృప వల్లనే పొందగలుగుతాం. అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే అరణ్యాల్లో తపస్సు చేస్తూ ఉంటారు యోగులు, వాళ్లకు భగవంతుడి సాక్షాత్కారం దొరుకుతుంది, భగవద్ దర్శనం దొరుకుతుందంటే అప్పుడు తల్లి మాట విని అరణ్యాలకు బయలుదేరాడు. మధువన్, బృందావన్ మధువన్. అప్పుడు నారదుడు వచ్చి ఆయన యొక్క దృఢ సంకల్పానికి, దృఢ విశ్వాసానికి మధ్యలో వచ్చి, సో నారదుడు ఆ బాలుని మంత్ర దీక్షతో, భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఎవరైతే నేను వారి పట్ల ప్రత్యేకమైన కరుణ చూపించడానికి వారి హృదయాలలో నివసిస్తూ అజ్ఞానం వల్ల పుట్టిన అంధకారం తేజోవంతమైన జ్ఞాన దీపంతో తొలగిస్తానని భగవంతుడు మాటిస్తున్నారు. అంటే భగవంతుని ప్రేమతో సేవించడానికి ఎవరైతే అంకితమవుతారో వాళ్ళకు బుద్ధినిస్తాడు భగవంతుడు. వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తాను. ఎవరి ద్వారా? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల ద్వారా. దేని ద్వారా? చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఇదే విధంగా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఆచార్యులు చెప్తున్నారు, ముఖ్యంగా భగవంతుడు ముగ్గురిని ప్రసాదిస్తారు. ఎవరైతే భగవంతుని చేరుకోవాలనుకుంటారో, భగవంతుని పొందాలనుకుంటారో వాళ్లకు భగవంతుడు భక్తుడు, భక్తి, భగవంతుడు. సో భక్తుడు భగవంతుని పొందాలనుకుంటాడు. సో భక్తి ద్వారా, మరి భక్తిని ఎవరు ప్రసాదిస్తారు? గురువు గారు ప్రసాదిస్తారు. సో గురువు గారు కనబడుతున్నారు. ధ్రువుడు భగవంతుని పొందాలనుకున్నాడు. దేని ద్వారా? భక్తి ద్వారా. భక్తిని ప్రసాదించేది ఆచార్యులు. అందు గురించి ఏం చెప్తారంటే మనకు ఆచార్యుడు సాధు శాస్త్ర గురు. సో సాధువులు శాస్త్ర రూపంలో బోధన చేస్తారు. గురువు గారు కూడా శాస్త్ర రూపంలో భగవంతుని ప్రసాదించడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ 4 విషయాలను విన్న తర్వాత మరి మనకు భగవంతుడి పట్ల, భగవంతుడి సర్వాంతర్యామి, సర్వ వ్యాపకుడు, సర్వ పోషకుడు, తర్వాత సృష్టి నియంత,
సృష్టికర్త. సో ఈ విషయాన్ని తెలుసుకొని భగవంతుణ్ణి మాత్రమే సేవించాలనుకునే వాళ్ళకు ఆనందాన్ని ఇస్తాడు, బుద్ధినిస్తాడు, వాళ్ళని వాళ్ళ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తాడు. సో ఎప్పుడైతే అర్జునుడి లోపల అటువంటి మార్పులు కలిగాయో అప్పుడు అర్జునుడు భగవంతుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు ఈ 2 శ్లోకాల్లో. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం అహుస్త్వామృషయః సర్వే దేవరిషిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమి. సో అర్థమైన తర్వాత భగవంతుడి గురించి అర్జునుడు మరి మనకు కూడా అటువంటి భావన రావాలి భగవంతుడి పట్ల. అర్జునుడు పలికెను, నీవు దేవాది దేవుడవు అంటే దేవతలందరినీ సృష్టించాడు కాబట్టి దేవాది దేవుడు, పరంధాముడవు. సో భగవంతుడి యొక్క ధామము శాశ్వతమైంది, సచ్చిదానందమైంది, అది పరమ పవిత్రమైంది కాబట్టి అక్కడ ఉంటాడు కాబట్టి పరంధాముడు. అటు ఆ ధామం పవిత్రుడవు. సో పరమ పవిత్రమైంది, భగవంతుడు పరమ పవిత్రుడు, పరమ సత్యము. నీవు నిత్యుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు. ఈ ఆధ్యాత్మిక భౌతిక సృష్టిలకు నేనే కారణం అన్నాడు కాబట్టి ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడవు. భగవంతుడు మనకు జన్మం ఉంటుంది కానీ భగవంతుడికి పుట్టుక ఉండదు. మహోత్కృష్టుడవు. నారదుడు, అస్తుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించిన ఈ సత్యమును ధ్రువపరిచారు. ఇప్పుడు నీవు కూడా అదే విషయాన్ని నాకు బోధిస్తున్నావు. అంటే భగవంతుడు చెప్పిన దాన్ని సాధు శాస్త్ర గురువు, సాధు మరియు గురువుల ద్వారా కూడా కన్ఫర్మ్ చేసుకుంటే అదే విషయం ఉంది కానీ దాంట్లో ఎటువంటి కూడా తేడా లేదు. నెక్స్ట్. సో ఇక్కడ నుంచి భగవంతుడి యొక్క విభూతిని చూపించమని అర్జునుడు ఈ శ్లోకంలో అడుగుతాడు. కథం విద్యామహం యోగిం త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యో అసి భగవన్మయా. ఓ కృష్ణ, అర్జునుడు వేడుకుంటున్నాడు. అంటే మనం అర్జునుడి మూడ్లో భగవద్గీతని వినాలి, అప్పుడు ప్రాపర్ గా అర్థమవుతుంది. మనం కూడా కృష్ణుని వేడుకోవాలి. ఓ కృష్ణ, ఓ పరమయోగి, నేను నిన్ను నిరంతరం ఎట్లా తలుచుకోవాలి? మనం కూడా మరి ఇవన్నీ విన్నాము, మరి నిజ జీవితంలో భగవంతుని ఎట్లా తలుచుకోవాలా? సో భగవంతుని ఏ విధంగా తెలుసుకోవాలా? ఓ భగవంతా, ఏ వివిధ రూపాల్లో నిన్ను నేను స్మరించగలను? మరి నేను నా నిజ జీవితంలో భగవంతుని ఎలా స్మరించాలి, ఎలా చూడాలి, ఎలా నేను తెలుసుకోవాలి అని భగవంతుని ప్రశ్నిస్తున్నారు అర్జునుడు. నెక్స్ట్. భగవంతుడు సమాధానం ఇస్తున్నారు ఎక్కడెక్కడ భగవంతుని చూడొచ్చు అనేది 21 శ్లోకంలో. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుత్తామస్మి నక్షత్రానామహం శశి. భగవంతుడు 12 మంది ఆదిత్యులలో నేను విష్ణువును, తేజస్సులలో నేను ప్రకాశవంతమైన సూర్యుడను, మరుతులలో నేను మరీచిని, నక్షత్రాల్లో నేను చంద్రుడను. ఇప్పుడు ఈవినింగ్ నక్షత్రాలు కనబడుతున్నాయి. ఈ నక్షత్రాల్లో చంద్రుడిని చూడగానే చంద్రుడు భగవంతుడి యొక్క ప్రతినిధి. మార్నింగ్ పూట డే టైంలో సూర్యుని చూడగానే సూర్యుడి యొక్క తేజస్సు భగవంతుడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్. వేదానాం సామ వేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియానాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. భగవంతుడు వేదాలు చాలా మందికి చదవడం అలవాటు ఉంటుంది. నెక్స్ట్ మాతాజీ. వేదాలలో నేను సామవేదమును, 4 వేదాలలో సామవేదం భగవంతుడు. దేవతలో నేను స్వర్గరాజు ఇంద్రుడను. సో ఇంద్రుడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి. ఇంద్రియాలలో మనకు 24 ముఖ్యంగా 24 అంశములతో కూడుకున్నది ఈ దేహము. దాంట్లో 5 పంచమహాభూతములు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు,
ఒకటి మనస్సు, తర్వాత బుద్ధి, అహంకారము, తర్వాత భౌతికమైనటువంటి వ్యక్తిత్వము, ఈ విధంగా ఇంద్రియార్థాలు, వీటన్నిటితో కూడుకున్నది ఈ దేహము. సో కాబట్టి అన్నిట్లో కూడా ముఖ్యమైనది మనస్సు. ఈ మనస్సుని నేను అంటున్నాను భగవంతుడు. ఇంద్రియాలో నేను మనస్సును, జీవులలో నేను ప్రాణమును అంటే చైతన్యాన్ని నేనే అంటారు. సపోజ్ ఎవరైనా మనసు చాలా వాళ్ళ మనస్సు చాలా మంచిదండి అంటే ఆ మనస్సు యొక్క ప్రతినిధి భగవంతుడు. మన మనసు చెడ్డది కాదా అంటే మనం మనస్సుని ఎప్పుడు కూడా భగవంతుడు చాలా మంచివాడు. సో కాబట్టి మన మనసు కూడా 100% మంచిగా ఉండవలసిందే. నెక్స్ట్ శ్లోక. రుద్రాణం శంకరస్మి విత్తేషో యక్ష రక్షసాం వసూనాం పావకస్మి మేరు శిఖరినామహం. సో ఇక్కడ చూడండి, ఈ శ్లోక స్వయం భగవంతుడు ప్రకటితం, భగవంతుడు పలుకుతున్నాడు. ఇది ఎవరో చెప్పట్లేదు. సమస్త రుద్రుల్లో నేను శివుడను, భగవంతుడే నేనే శివుణ్ణి అంటున్నాడు. 2 యక్ష రాక్షసుడు నేను ధనపతి కుబేరుడను, వసువులలో నేను అగ్నిని, పర్వతాలలో నేను మేరువును. మేరు పర్వతం భగవంతుడు అంటున్నాడు. రుద్రుడు ఎవరైతే శంకర భక్తులు ఉంటారో వాళ్ళలో రుద్రుల్లో శివుని నేనే అంటున్నాడు. కుబేరుడు వసువులలో అగ్నిని. ఈ విధంగా భగవంతుడు దేంట్లో అయినా మీరు నన్ను చూడొచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాడు. నెక్స్ట్, పురోధసాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఓ అర్జున, పురోహితులలో నన్ను ముఖ్యుడైన బృహస్పతిగా తెలుసుకోవాల్సింది. సేనాపతులలో నేను కార్తికేయుడును, జలాశయాలలో నేను సముద్రమును. సో మనం సముద్ర స్నానానికి వెళ్తా ఉంటాం, చాలా మందికి ఇష్టం. ఆ సముద్రాన్ని చూసినప్పుడు అంటే జలాల్లో సముద్రం ఎప్పటికీ నీరు ఉంటుంది, ఎండిపోయేది ఉండదు. అంటే ఎప్పటికీ ఏదైతే ఉంటుందో అంటే అన్నిట్లో గ్రేట్ అది భగవంతుడు. అంటే సముద్రము జలాలన్నింటిలోకెల్లా సముద్రాన్ని మించింది లేదు కాబట్టి సముద్రము భగవంతుడి ప్రతినిధి. సేనాపతులలో కార్తికేయుని మించినటువంటి సేనాపతి ఉన్నాడు కాబట్టి కార్తికేయుని నేను అంటున్నాను. తర్వాత తెలివితేటలు ఎవరికైతే ఉందో నాలెడ్జ్ లో బృహస్పతిని మించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ బృహస్పతిని నేను అంటున్నాను భగవంతుడు. మహర్షీనాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానం జప యజ్ఞోస్మి స్థావరానాం హిమాలయ. అద్భుతమైన శ్లోకం ఇది. మహర్షులలో నేను భృగువును, దివ్య ధ్వనులలో నేను ఓంకారమును. చాలా మందికి ఓంకారం అంటే ఇష్టం. మరి ఆ ఓంకారం ఎవరు? స్వయం భగవంతుడు కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఓంకారాన్ని నేనే అంటున్నాడు. తర్వాత చాలా మంది యజ్ఞాలు చేయడం ఇష్టం, కానీ నిజమైన యజ్ఞం ఏంటి, యజ్ఞ పురుషుడు ఎవరో తెలుసుకోలేకపోతారు. మళ్ళీ భగవద్గీత పారాయణం చేస్తారు, భగవద్గీత గురించి తెలుసు, రీడింగ్ చేస్తారు, భగవద్గీత ప్రవచనం ఇస్తూ ఉంటారు. కానీ యజ్ఞాలలో భగవంతుడు ఏమంటాడు, నామజపముని నేను కదలని వాటిలలో హిమాలయాన్ని నేను ఉంటాను. నామజపం అంటే సో ఇక్కడ మనకు చెప్తున్నారు ఆచార్యులు, హరేర్నామ 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 ఇవ కేవలం కలో నాస్తేవ గతిరన్యద. స్పెషల్ గా కలియుగంలో ఇది బృహన్నారదే పురాణంలో చెప్తున్నారు. హరేర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యద. కలియుగంలో కేవలము హరినామము హరినామము హరినామం తప్ప వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం. మరి హరినామాలు శతకోటి ఉన్నాయి, ఏ హరినామము కలియుగానికి పనికొస్తుంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. సో మీరు వేదాలన్నీ కూడా చాలా స్క్రూటినైజింగ్ స్టడీ చేసిన వెళ్ళబోసినా కూడా ఈ కలియుగంలో కలహాలు ద్వేషాల యుగంలో మనం బయటపడాలంటే, అంటే ముక్త జీవులం కావాలంటే కేవలము భగవంతుడి యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని
మించినటువంటి మంత్రము లేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్, అశ్వత్థ సర్వ వృక్షాణం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. సో ఇక్కడ అన్ని వృక్షాల్లో నేను అశ్వత్థ వృక్షమును, దేవర్షులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళందరిలో నేను నారదుడిని, గంధర్వులలో నేను చిత్రరథుడను, సిద్ధ పురుషులలో నేను కపిల మునిని. మనకు ఆల్రెడీ పొద్దున భాగవతంలో కపిల భగవానుడిది మనం రోజు చర్చిస్తాము. కపిలుడు ఎవరో కాదు, స్వయం భగవంతుడు కపిల భగవానుడు, కృష్ణుడి యొక్క అవతారము భగవంతుడు. కపిల భగవానుడు ఎవరికి? దేవవతి కర్దమమునులకు పుత్రుడుగా జన్మ తీసుకుంటారు భగవంతుడు. నెక్స్ట్, ఉచ్చైశ్రవ సమస్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రానాం నరానాం చ నరాధిపం. అశ్వములలో అమృతము కొరకు సముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్ను తెలుసుకోవాల్సింది. గజరాజులలో నేను ఐరావతమును, నరులలో నేను రాజును. సో నరులందరిలోకెల్లా రాజు, సో నర అధిపతి, నరులందరినీ పాలిస్తా ఉంటాడు కాబట్టి భగవంతుడి ప్రతినిధిలాగా, భగవంతుడి యొక్క ప్రతినిధి. లైక్ మనకు కూడా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్. మినిస్టర్లు అందరిలోకెల్లా ఇంపార్టెంట్. బట్ వాళ్ళు ఎవరికి ప్రతినిధి? ప్రజలకు ప్రతినిధి. అదేవిధంగా ప్రజలను పాలించడానికి భగవంతుడి ప్రతినిధిగా రాజు. సో రాజు సేవ చేస్తూ ఉండాలి. తర్వాత ఐరావతం అంటున్నారు. సో గజరాజులలో ఐరావతం, సో దాని యొక్క గొప్ప క్వాలిటీ అంటే చాలా చాలా బలం ఉంటుందంట ఆ ఐరావతం. ఇందు గురించి ఏనుగుల్లో ఐరావతాన్ని దాదాపు మించినటువంటి ఏనుగు ఉండదు. కాబట్టి ఆ భగవంతుడు ఏ ఫీల్డ్ లో అయినా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే దాన్ని మించింది ఉండదు అన్నట్టు. కాబట్టి అది నేను అని చెప్తున్నాడు భగవంతుడు. నెక్స్ట్, ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధు ప్రజనశ్చాస్మి కందర్పః సర్పానామస్మి వాసుకి. ఆయుధములలో వజ్రాయుధాన్ని మించినటువంటి ఆయుధం ఉండదు. ఆయుధములలో వజ్రాయుధమును, గోవులలో నేను సురభిని, సంతానోత్పత్తి కారణములలో నేను ప్రేమ దేవత అయిన మన్మధుడిని, సర్పములలో నేను వాసుకిని. మనం నిజ జీవితంలో ఏవైతే కావాలో, ఏవైతే చూస్తారో అన్ని కూడా భగవంతుడి యొక్క ప్రతి నేనే అని చెప్పేసి భగవంతుడు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, అనంతాస్మి నాగాన వరుణో యాద సామహం పితॄనామర్హమాచస్మి యమ సంయమ తామహం. పలు పడగలు గల నాగులలో నేను అనంతుడను, జలవాసులలో నేను వరుణ దేవతను, పితృదేవతలలో నేను ఆర్యములను, నియమాలను అమలుపరిచే వారిలో నేను నృత్య దేవత అయిన యమునను. సో యముడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి అని చెప్తున్నారు. తర్వాత అనంతుడు, భగవంతుడు అనంతుడు కూడా నేనే అని చెప్పేసి చెప్తున్నారు. వరుణ దేవత నేనే అంటారు. తర్వాత ఈ విధంగా ఏది చూసినా భగవంతుడు లేకుండా ఎవ్వరూ లేరు ఈ సృష్టిలో. నెక్స్ట్, ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మునేంద్రోహం వైనతేయస్య పక్షిణాం. సో దైత్యులలో ప్రహ్లాదుడు, దైత్య దానవుల్లో ప్రహ్లాదుని, తర్వాత ప్రతి ఒక్కరి గర్వము, అహంకారము, ప్రతి అణిచే వాళ్ళలో కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు. ఎంత ధనవంతునైనా వదిలిపెట్టదు, ఎంత పేదవాడిని వదిలిపెట్టదు, ఎంత గొప్ప రాజైనా ఎవరినైనా వదిలిపెట్టదు, అణిచివేస్తుంది. అందు గురించే కాలంలో జస్ట్ వెయిట్ అండ్ సీ అంటారు. కాలంలో అన్ని కూడా కలిసిపోతా ఉంటాయి. అణిచే వాటిలో నేను కాలంను, జంతువులలో నేను సింహమును, పక్షులలో నేను గరుత్మంతుడిని అని చెప్తున్నాను. జంతువులు అన్నప్పుడు సింహాన్ని మించినటువంటి జంతువు ఉండదు. పక్షుల్లో గరుత్మంతుని మించినటువంటి పక్షులు ఉండవు. కాబట్టి పక్షుల్లో నేను గరుత్మంతుణ్ణి, సింహాన్ని అని చెప్తున్నారు. నెక్స్ట్,
పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం జుషాణం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవి. పవిత్రము చేసే వాటిలో నేను గాలిని, శస్త్రధారులలో నేను రాముడిని. కృష్ణుడు అనౌన్స్ చేస్తున్నాడు, వాయువుని నేనే. శస్త్రధారిలో రాముడిని మించినటువంటి శస్త్రధారి ఎవరు లేరు. ఎందుకు శస్త్రధారులని రాముణ్ణి ఎందుకన్నారు? రాముడు ఒక్కసారి అంటే శాస్త్రాల్లో చెప్తారు, జస్ట్ రాముడు ప్రత్యంచ ఆ దారాన్ని ఇట్లా అని వదిలేస్తే మొత్తం భూమి ప్రకంపనలు, భూకంపం వచ్చినట్టుగా అయిపోతుంది అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ రాముణ్ణి మించినటువంటి విలువిద్యలు ఎవడు ఈ సృష్టిలో లేరు. ఇంకా ఇంతకుముందు రాముడు అవతరించక ముందు పరశురాముడిని చూస్తే మొత్తం ఈ భూమండలం అంతా గజగజ వణికిపోతుంది. ఎప్పుడైతే రాముడు వచ్చాడో పరశురాముడు తన ఇంక అవసరం లేదు, నా యొక్క ఒరిజినల్ స్వరూపం వచ్చింది కాబట్టి అని విడ్రా అయిపోతాడు. కాబట్టి రాముని నేనే, చేపలలో నేను సొరచేపను, ప్రవహించే నదులలో నేను గంగా నదిని. అందుకొచ్చే గంగను ఎప్పుడైనా డైరెక్ట్ కాళ్ళు పెట్టి దిగొద్దు అంటారు. పుణ్య నదులలో ఏదైనా కూడా, పుణ్య నదుల్లో మనము స్నానానికి కానీ లేకుంటే నదుల్లో దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు స్వయం గంగని నేనే అంటున్నాను. పుణ్య నదులన్నిటికల్లా గంగ చాలా గొప్పది కాబట్టి మరి ఎందుకు నేనే అంటాడు? గంగ స్వయంగా భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి వస్తుంది. మరి భగవంతుడి పాదాల నుంచి వెలువడ్డటువంటి ప్రతి నీటి బిందువు కూడా భగవంతుడే. సో కాబట్టి అటువంటిది భగవంతుడు ప్రవహించే నదులలో నేను గంగా నదిని అని మనకు బోధిస్తున్నాను. నెక్స్ట్, సర్గానామాదిరంతశ్చ మద్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్య విద్యానాం వాద ప్రవాద తామహం. అర్జున, సమస్త సృష్టిలకు నేనే ఆది అంతము మధ్యం కూడా అయి ఉన్నాను. విద్యలన్నింటిలోనూ నేను ఆధ్యాత్మిక విద్యను, తారీఖులలో నేను కడపటి సత్యం. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక విద్య భగవంతుడు. మేబీ భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా భగవంతుడు. ఆధ్యాత్మిక విద్యను నేనే అంటున్నాను. నెక్స్ట్, అక్షరానామకారోస్మి ద్వంద్వః సామసికస్య చ అహం ఏవాక్షయా కాలో దాతాహం విశ్వతో ముఖః. అక్షరాల్లో నేను అకారమును, సమాసాలలో నేను ద్వంద్వ సమాసము, నేను అక్షయమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను. చూసారా, సృష్టించే వారిలో బ్రహ్మని కూడా నేనే. తర్వాత ఈ క్షయము కానటువంటిది అక్షయము, అక్షయమైనటువంటిది ఏంటి? కాలము. తర్వాత సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని నేనే, అక్షరాలలో అకారాన్ని నేనే అని భగవంతుడు వివరిస్తున్నాడు. నెక్స్ట్, మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్ష నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. ఇది స్పెషల్ గా మన మాతాజీలకు చాలా సూటబుల్. మాతాజీల యొక్క అహంకారులు ఎవరైనా ఉంటే అహంకారాన్ని ఈ శ్లోకం ద్వారా తొలగించుకోవచ్చు. ఏ సందర్భాల్లో అహంకారం వస్తుంది? నేను సమస్తమును మింగివేసే మృత్యువును, మృత్యు అనేది వచ్చినప్పుడు మొత్తం అన్నింటినీ మింగేస్తుంది. ఇంకా మనం మొత్తం ఈ సృష్టితోనే సంబంధ బాంధవ్యాలు తెగతెంపులు చేసుకొని వెళ్ళిపోతా ఉంటాం. తర్వాత జన్మించబోయే సమస్తానికి నేనే ఉత్పత్తి కారణమును, స్త్రీలలో యశస్సు, ఐశ్వర్యము, మనోహరమైన వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, దృఢత్వము, ఓర్పు ఇవన్నీ కూడా భగవంతుడు నేనే అంటాడు. స్త్రీలలో ఇప్పుడు చాలా ఓర్పు ఉందనుకోని, ఓహో ఈ ఓర్పుకు కారణం భగవంతుడు. సో స్త్రీలలో చాలా మంచి స్వీట్ వాయిస్ బాగా మాట్లాడతారు అనుకోని, ఆ వాక్కు భగవంతుడు అంటాడు. స్త్రీలలో మాతయ్య లోపల చాలా జ్ఞాపక శక్తి బాగుంటుంది, ఆ జ్ఞాపక శక్తి నేనే అంటున్నారు భగవంతుడు. నెక్స్ట్, బృహత్సామ తథాసామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీరోహం
ఋతూనాం కుసుమాకరః. సామవేద మంత్రాల్లో నేను బృహత్ సామమును, ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశిర మాసమును, ఋతువులలో పూలు పూసే వసంత ఋతువును. చూడండి, మన దినచర్యలు ఏవైతే చూస్తున్నామో, ఏవైతే వాడుకుంటున్నామో, దేనివల్ల ఉపయోగాలు మనం అంటే ఫలితాలు పొందుతున్నాం, అన్నీ కూడా భగవంతుడే అండి. భగవంతుడి యొక్క ప్రెజెన్స్ లేకుండా ఏదీ లేదు మన జీవితంలో. నెక్స్ట్, ద్యూతం చలయతామస్మి తేజస్వినామహం, జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. సో భగవంతుడు, నేను మోసములలో జూదమును, తేజస్సులలో నేను తేజస్సును, నేనే జయమును, నేనే సాహస కృత్యమును, నేనే బలవంతుల బలమును. సో చాలాసార్లు మనం వేరే వేరే కంట్రీస్ ఫైట్ చేస్తున్నప్పుడు, లేకుంటే ఇంకేదో జరుగుతున్నప్పుడు, అది భగవంతుడే బలవంతుల బలం అంటున్నాడు కదా, మరి భగవంతుడే వాళ్ళ యొక్క బలాన్ని తొలగించవచ్చు కదా అని చెప్పేసి అంటారు మోసంలో. సో ఈసారి నేను ఇంకోటి మోసం చేస్తే ఆ మోసం భగవంతుడు అంటున్నాడు. భగవంతుడు ఆ మోసం ఏం చేస్తారు? నేను ఒకరిని మోసం చేస్తే చాలా సంతోషపడతా ఉంటే, అదే మోసము ఇంకొకరి ద్వారా నన్ను మోసం చేయొచ్చు. మోసం అనే దానికి భగవంతుడు రిప్రజెంటేటివ్. నెక్స్ట్, వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ, మునీనామహం మునీనామపహ్యం వ్యాసః కవినాముశనా కవి. సో ఇక్కడ వృష్ణి వంశీయులలో నేను వాసుదేవుడును, పాండవులలో నేను అర్జునుడను, మునులలో మునీనాం అపి అహం వ్యాసః, మునులలో నేను వ్యాసుడను, కవులలో నేను ఉషనుడను. ఉషనుడు చాలా గొప్ప కవి. కాబట్టి మనం చరిత్రలో చూసుకున్నా, పాస్ట్ చూసినా, ప్రజెంట్ చూసినా, ఇంకా ఫ్యూచర్ గురించి కూడా ఎవ్రీథింగ్ భగవంతుడే అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషితాం, మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. ధర్మ విరుద్ధతను అణిచే సాధనములలో నేను శిక్షను, విజయమును కోరే వారిలో నేను నీతిని, రహస్యములలో నేను మౌనమును, జ్ఞానవంతులలో నేను జ్ఞానమును. సో భగవంతుడు ఇక్కడ చాలా మంది మంచి తెలివిగల వాళ్ళు, మంచి జ్ఞానం ఉంది, జ్ఞానవంతులలో జ్ఞానాన్ని నేనే అంటున్నాను. రహస్యం ఎప్పుడు కూడా మౌనంగా ఉంచాలి, దాచి ఉంచాల. రహస్యంలో నేను మౌనాన్ని, ఎవరైతే సీక్రెట్ ని ఎప్పుడంటప్పుడు ఇలా ఓపెన్ సీక్రెట్ వేస్తే దే ఆర్ నాట్ ఫేవరబుల్ టు కృష్ణ. తర్వాత విజయంను కోరే వాళ్ళలో నీతితో కూడుకున్నటువంటి విజయం పట్ల భగవంతుడు ఉంటాడు. అవినీతితో ఏదైతే సంపద ఉంటుందో ఆ సంపదలో భగవంతుడు ఉండడు. నెక్స్ట్, యచ్చాసి సర్వభూతానాం బీజం తదహం అర్జున నా తదస్తి వినాయస్య భూతం చర అచరం. ఇంకను అర్జున, నేను సకల జీవుల ఉత్పత్తి కారక బీజమును, కదిలేది లేదా కదలనిదైన ఏ జీవి అయినను నేను లేకుండా స్థితిని కలిగి ఉండడు. సో భగవంతుడు చెప్తున్నాడు, ఏ జీవి జన్మ తీసుకున్న మృత్యు లివింగ్, సో ఒక జీవి ఏమీ చేయాలన్నా కూడా నేను లేకుంటే నడవదు. ఇక్కడ చూపిస్తున్నాడు. బ్రహ్మాండంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి జీవిని ఎంటర్ అవ్వచ్చు. సో ఆ జీవి యొక్క ప్రజెన్స్ లేకపోతే దాని మనుగడనే ఉండదు. నెక్స్ట్, అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అని అర్జున, ఈ సమస్తమైన జ్ఞానం యొక్క అవసరం ఏమున్నది? నా ఒక్క అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషిస్తాను. సో కాబట్టి భగవంతుడు చెప్తున్నాను, ఓ అర్జున,
జ్ఞానం యొక్క అవసరం ఏముంది? నా ఒక్క అంశ మాత్రము చేతనే ఉమ్, నేను ఈ సమస్త విశ్వంను వ్యాపించి ఉన్నాను. కాబట్టి భగవంతుడు అన్ని దగ్గరలో ఉంటా అంటున్నాడు. ఇంకా భగవంతుడి యొక్క అవసరం ఏముంది అని మనకు ఆ ప్రశ్నిస్తున్నా. అంటే అవసరం ఏముంది అంటే భగవంతుడు ఈ సృష్టిలో అంశ మాత్రంలో వ్యాపించుతాడు, పోషిస్తాడు, లయం కూడా కావించడం జరుగుతుంది. సో కాబట్టి మనం ఈ విషయాన్ని భగవంతుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి అనే విషయాన్ని తెలుసుకుంటాము. వీళ్ళు ఎవరిని చూసినా మాతాయిల బ్యూటీ, యశస్సు, అసూయ, ఈర్ష్యకు గురి కాకూడదు. దాంట్లో భగవంతుని చూడాలి. అది ఆ చూడడానికి కొరకే ఈ 10వ అధ్యాయం ద్వారా మనం భగవంతుని చాలా సులభంగా పొందొచ్చు, భగవంతుని చేరుకోవచ్చు. ముఖ్యంగా ఈ మానవ శరీరంలో ఉన్నప్పుడు కూడా చాలా ఆనందంతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనం గడపచ్చు. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की